బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. ఇక నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది, అబద్ధపు ప్రచారం చేసింది, విష ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం. కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 100 రోజుల్లో పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అది ఒక ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏది కూడా ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా అసంతృప్తి ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక దశ లేదు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారనేటువంటి మరి పరిస్థితి కూడా ఈరోజు లేనటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ మోసాలను, విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరొక దిక్కు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈరోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల కూడా నేను పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి ఆ 3 పార్టీలు ఏవైతే ఎన్డీఏ తరఫున పోటీ చేశారో వాళ్ళని పూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది, అబద్ధపు ప్రచారం చేసింది, విష ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని ప్రచారం